హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఇష్టారాజ్యంగా చట్టబద్ధ సంస్థలను వాడుకుంటున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయానికి కేటీఆర్ పై కేసు పెట్టారని ఆరోపించారు. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. చట్టాన్ని పోలీసులు గౌరవించడం లేదని అన్నారు. విచారణ సంస్థలు పారదర్శకంగా నిపక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షుద్ర రాజకీయ క్రీడ ఆడుతుందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా ఇచ్చే నజరానాలు, హోదాలు, తాయిలాలకు, ప్రలోభాలకు అధికారులు గురి కావద్దని అన్నారు. నిరంజన్ రెడ్డి చట్టబద్ధంగా పోలీసులు వ్యవహరించాలని హితవు పలికారు. ఈ మీడియా సమావేశంలో ఆయన వెంట బీఆర్ఎస్ నేతలు తదితరులు ఉన్నారు. మీ ఇంట్లో జూబ్లీహిల్స్లో మీ ఇంట్లో ముఖ్యమంత్రి గారు మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకొని ఈ కేసు మీద వాదోపవాదాలు ప్రజాక్షేత్రంలో తెలుసుకోవడానికి చట్టపరంగా ఉండేవి ఉంటాయి. ఇప్పటికైనా సిద్ధమైతే పెట్టండి. కేటీఆర్ గారు వస్తారు, మీరు ఉండండి, లైవ్ పెట్టండి, మొత్తం రాష్ట్ర ఛానల్స్ పెట్టండి. మీరు చేయదలుచుకున్న వాదనలు మీ దగ్గర ఉన్న ఆధారాలు పెట్టి ప్రజల ముందర పెట్టండి. ప్రజలు కూడా అభిప్రాయం ఏర్పరచుకుంటారు కదా. సిద్ధమేనా? ఏసీబీ విచారణకు నేను హాజరవడానికి సిద్ధము, సహకరిస్తాను. నా దగ్గర ఏమైనా మెటీరియల్ ఉంటే మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం, మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రొవైడ్ చేస్తాం, ఇస్తాము. ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పినప్పుడు స్వయంగా తాను వెళ్ళి నేను విచారణకు సిద్ధము, నాతో పాటు నా న్యాయవాదులు కూడా వచ్చినారు కాబట్టి మమ్మల్ని అనుమతించండి అంటే అరగంట 40 నిమిషాల సేపు బయటనే నిలబెడతారు. ఎందుకు న్యాయవాదులను వద్దంటున్నారో సహేతుకమైన కారణం చెప్పరు. చట్టమేం వాళ్ళను ఫోర్బిడ్ చేయట్లేదు, చట్టమేం వాళ్ళను న్యాయవాదులు లేకుండా రావాలని చెప్పట్లేదు. కొన్ని ప్రత్యేక చట్టాలు మినహాయిస్తే స్పెషల్ ఎనాక్ట్మెంట్స్ అంటాం. టెర్రరిస్టుల కేసులలో కానీ లేకుంటే ఈడీకి సంబంధించిన కేసులలో కానీ అక్కడ మాత్రమే న్యాయవాదుల్ని అనుమతించారు, కోర్టు ఉత్తర్వులు ఉంటే తప్ప. మిగతా ఏ కేసులోనైనా సరే న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని ఒకవేళ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముద్దాయి కోరితే తిరస్కరించడానికి పోలీసులకు హక్కు లేదు, తిరస్కరించకూడదు. తిరస్కరించడం ద్వారా మీరేం ఆశిస్తున్నారు? మీరు చేసేది నిష్పక్షపాతమైన విచారణనే అయితే నిజంగానే అది మీకు ఏ దురుద్దేశాలు లేకపోతే న్యాయవాదుల్ని వాళ్ళ ప్రజెన్స్ని ఎందుకు మీరు అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు వద్దంటున్నారు? కారణం ఏంది? ఏం కారణం అంటే మీరు చేయదలుచుకున్నటువంటి విచారణ నిష్పక్షపాతమైంది కాదు, ఏదో రకంగా ఒక కాంకాక్టెడ్ స్టోరీ, ఒక అల్లినటువంటి కథను క్రియేట్ చేయాలి, దానికి తగ్గట్టుగా ఒక ఎవిడెన్స్ను బిల్డప్ చేయాలి, ఫాల్స్ ఎవిడెన్స్ను బిల్డప్ చేయాలనేటువంటి దురుద్దేశం ఉంది కాబట్టే మీరు న్యాయవాదులను అనుమతించట్లేదని చెప్పి మేము భావిస్తున్నాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.